హాయ్ గైస్, అందరికైతే నిన్న మనం లైవ్లో అయితే డిస్కషన్ చేసినాం కదా. ఈరోజు అయితే ఒక వీడియో అయితే రాబోతుంది. ఆ వీడియోలో ఏం డిస్కషన్ చేద్దాం అన్నది అయితే మనకైతే చాలా మంది అయితే జీడిఎస్కి 2024 యొక్క నోటిఫికేషన్ వచ్చింది, అప్లై అయితే చేసిరు. కానీ సో అందులో ఉండే 3 టైప్స్ ఆఫ్ జాబ్ ప్రొఫైల్స్ ఏంటివి, వాళ్ళ శాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ డే టు డే వర్క్ ఎలా ఉంటుంది, ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే కనుక వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అన్నది అయితే మనమైతే ఈ వీడియో ద్వారా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాం. మీకు క్లారిటీ వచ్చేస్తుంది ప్రతి ఒక్క జాబ్ ప్రొఫైల్ మీద. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా వినండి, స్కిప్ అయితే చేయకండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి కంపల్సరీ. మీ నుంచి నాకు కావాల్సింది ఒక్కటే. సో సోది లేకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో మనకైతే జీడిఎస్ రిక్రూట్మెంట్లో అయితే గ్రామీణ దాక్ సేవక్ ఎంగేజ్మెంట్లో అయితే 3 ప్రొఫైల్స్ అయితే ఉంటాయి. ఒకటి బీపీఎం, ఏబీపీఎం, దాక్ సేవక్. బీపీఎం అంటే ఫస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. లాస్ట్కి అయితే చెప్తా, గర్ల్స్కి అయితే బీపీఎం సెట్ అవుతుందా, ఏబీపీఎం సెట్ అవుతుందా, దాక్ సేవక్ సెట్ అవుతుందా, అలాగే బాయ్స్కి అయితే ఏ జాబ్ అయితే సెట్ అవుతుందని నేను చెప్తా లాస్ట్లో. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం యొక్క వర్క్ వచ్చేసి ఒక విలేజ్కి వచ్చేసి అతనే హెడ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో మొత్తం విలేజ్ అనేది అతని కంట్రోల్లో ఉంటుంది, బీపీఎం కంట్రోల్లో ఉంది ఒక విలేజ్ అయితే. సో అతని జాబ్ ప్రొఫైల్ వచ్చేసి సో టైం కనుక తీసుకుంటే కనుక 3 to 4 hours ఉంటుంది డ్యూటీ వచ్చేసి, బీపీఎంకి అయినా ఏబీపీఎంకి అయినా దక్సేవక్ అయినా. సో 10కి వెళ్ళి 1కి 2కి అట్లా రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ వర్క్ ఉంటే అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒక వర్క్ అయితే చూసుకుంటే సో డే టు డే పోస్టల్ ఆపరేషన్స్లో అతనైతే ఉండాల్సి ఉంటుంది. అలాగే రీసెంట్గా ఐపీబీబీ అయితే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఒక విలేజ్కి సంబంధించిన అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, అలాగే ట్రాన్సాక్షన్స్, విత్డ్రాల్స్, డిపాజిట్స్ అయితే మొత్తం అతని కంట్రోల్నే ఉంటుంది. సో అలాగే ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఏంటంటే అకౌంట్స్ ఓపెన్ చేయడం ఉంటుంది, ఆర్డి రికరింగ్ డిపాజిట్స్, అలాగే టీడీ టైం డిపాజిట్, అలాగే ఇదొకటి స్కీమ్ ఉంటుంది, యోజన సుకన్య సమృద్ధి యోజన అని ఒక స్కీమ్ అయితే ఉంటుంది. సో అందులోకి అయితే అకౌంట్స్ అయితే ఓపెన్ చేయాలి. ఈ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా అయితే మనకి శాలరీ కాకుండా ఇంకా ఇన్సెంటివ్ కూడా వస్తాయి. సో బీపీఎం వచ్చేసి ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొత్తం అతని కంట్రోల్లో ఉంటుంది. అతని కింద ఏబీపీఎం అయితే ఉంటాడు. సో ఆ ఏబీపీఎంని కూడా అతనైతే ఫంక్షనింగ్ అయితే చేపియాలి. సో కొంచెం బీపీఎం వచ్చేసి మన విలేజ్లో అయితే చాలా రెస్పెక్ట్ ఉంటుంది బీపీఎంకి అయితే. సో కొంచెం ప్రజలతోని విలేజ్లో ఉండాల్సింది, కొంచెం క్లోజ్గా ఉండాల్సి ఉంటుంది. అలాగే గ్రామ పంచాయతీ వాళ్ళతో క్లోజ్గా ఉండాల్సి ఉంటుంది. అలా ఉంటేనే మనకైతే మన బీఓ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఏబీపీఎం అతనిటైనా బీపీఎం కింద ఉంటాడు. సో బీపీఎం చెప్పినట్టుగా ఏబీపీఎం అయితే నడుచుకోవడం ఉంటుంది. సో ఈ ఏబీపీఎం అనేది ఎస్ఓ అంటే సబ్ పోస్ట్ ఆఫీస్, హెచ్ఓ అంటే హెడ్ ఆఫీస్. అక్కడి నుంచి వెళ్ళి డైలీ మార్నింగ్ వెళ్ళి మెయిల్స్ తెచ్చుకొని మనకైతే ఏబీపీఎం అయితే మెయిల్స్ అయితే తెచ్చుకొని మనకైతే విలేజ్లో అయితే మెయిల్స్ అయితే ఇచ్చేయాలి. ప్రతి ఒక్క ఎక్కడి నుంచి మెయిల్స్ వచ్చినాయి, ఎవరికైతే వచ్చినాయి అయితే చూసుకొని జాగ్రత్తగా మెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా ఏబీపీఎం వర్క్ ఏముంటుందంటే, సో ఈ వర్క్ అయితే అయిపోయాక మెయిల్స్ ఇవ్వడం అన్నది అయిపోయాక మనకి బీపీఎం చేసే వర్క్లో అయితే కొంచెం హెల్ప్గా ఉండాల్సి ఉంటుంది. అకౌంట్స్ తీయడం కానీ, అకౌంట్స్ విత్డ్రాల్ చేయడం కానీ, సో కొంచెం అందులో కొంచెం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఈ మధ్య తెలంగాణలో, ఏపీలో ఏంటంటే మనం ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే పెన్షన్స్ ఇవ్వడం కూడా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కే మనకైతే అలౌట్ అయితే చేసారు. సో ఒక 5 to 10 lakhs అయితే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే ఇస్తారు. ఇచ్చినాక అతనే మెయింటైన్ చేసుకొని జాగ్రత్తగా పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇటు అందులో ఏమైనా తేడా వస్తే కనుక బీపీఎంఏ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి దక్సేవక్ అండి. దక్సేవక్ అన్నట్టయితే బ్రాంచ్ ఆఫీస్కి అయితే ఒక విలేజ్లో అయితే ఉన్నాడు. ఇతను వచ్చేసి ఎస్ఓ హెచ్ఓలో ఉంటాడు. సబ్ పోస్ట్ ఆఫీస్ హెచ్ఓ హెడ్ ఆఫీస్లో అయితే ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకవేళ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా సెలెక్ట్ అయితే అతను ఒకవేళ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా సెలెక్ట్ అయితే కనుక అతని రెసిడెన్స్ అయితే ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దక్సేవక్ యొక్క జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటుందని. సో ఇప్పుడైతే మనమైతే వీళ్ళ శాలరీ కనుక చూసుకుంటే కనుక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి టీఆర్సీఏ టైం రిలేటెడ్ అలవెన్సెస్ అయితే 12,000 వస్తుంది. జస్ట్ 12,000 కాకుండా ఈ మధ్యన మనకైతే డిఏ 50% అయితే పెంచారు. సో డిఏ 50% అంటే 12,000లో 6,000 డిఏనే వస్తుంది. టోటల్గా చూసుకుంటే కనుక 18,000 అయితే వస్తుంది. 18,000 కాకుండా ఇంకా
అలవెన్సెస్ అయితే ఉంటాయి, ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. సో మనకైతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే 18,000 నుంచి 19,000 అయితే ఎర్న్ శాలరీ అయితే ఎవ్రీ మంత్ 1st to 10th డేట్ లోపలైతే మనకైతే క్రెడిట్ అయితే అయిపోతుంది అకౌంట్లో. సో ఏబిపిఎఫ్కి వచ్చేసి టీఆర్సీఏ టైమ్ రిలేటెడ్ అలవెన్సెస్ 10,000 ఉంటుందండి. అందులో 50% డిఏ కాబట్టి 5,000, 15,000, 10,000లో 50% డిఏ కాబట్టి 15,000. అలాగే సైకిల్ అలవెన్సెస్ అవి కలిపి ఒక 16,000 వరకు అయితే రావచ్చు. అలాగే దక్ష కూడా సేమ్ 10,000 టీఆర్సీఏ అలాగే 50% డిఏ అంతే అండి. 15,000 అయితే దక్షకి అయితే చేసుకుంటాడు. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే మెయిన్గా అందరికి డౌట్ వచ్చేసి గర్ల్స్కి అయితే బ్రదర్ నేను బీపీఎం వస్తే బెస్టా, నాకు ఏ బీపీఎం వస్తే బెస్టా, దక్షకి బెస్ట్ వస్తా అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నేనైతే ఒక్కటే గర్ల్స్కి అయితే నేను రికమెండ్ చేసేది అయితే బీపీఎం అండి. ఎందుకంటే గర్ల్స్ అయితే డైలీ వేరే దగ్గరికి వెళ్ళి మెయిల్స్ తెచ్చుకోవడం కానీ ఏ బీపీఎం దక్షకి అయితే వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ చేయడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకైతే. సో బీపీఎం అయితే ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఉంటాడు, అతని ఒక విలేజ్ మొత్తం అతనే చూసుకుంటాడు, ఒక ఆఫీస్లో ఉంటాడు. కాబట్టి గర్ల్స్కి అయితే నేనైతే బీపీఎం సజెస్ట్ చేస్తున్నా. ఇక బాయ్స్కి అయితే బీపీఎం చేయొచ్చు, ఏబీపీఎం చేయొచ్చు, దక్ష చేయొచ్చు, ఈ 3 కూడా చేయొచ్చు. నేను 3 అయితే సజెస్ట్ చేస్తా బాయ్స్కి అయితే. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక వీడియోకి అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ తీసుకోండి. సో డైలీ మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మనకైతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద మెన్షన్ చేస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అయ్యి నాకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అయితే అడగండి. సో మీకైతే ఈ వీడియో ద్వారా అయితే బీపీఎం, ఏబీపీఎం, దక్ష ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేది నేనైతే క్లారిఫై అయింది అనుకుంటున్నా. అలాగే శాలరీ కూడా క్లారిఫై అయింది అనుకుంటున్నా. సో ఈ బీపీఎం, ఏబీపీఎం, దక్ష ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే 2 years సర్వీస్ అయిపోయినాకనైతే మనకైతే GDS to LTS, పోస్ట్ మ్యాన్ అలాగే పోస్టల్ అసిస్టెంట్ అయితే ఎగ్జామ్స్ రాసి అయితే ప్రమోషన్స్ అయితే పొందొచ్చు. సో 1 year తర్వాత సర్వీస్ ఒక ట్రాన్స్ఫర్ వేరే దగ్గర కావాలనుకుంటే 1 year తర్వాత మనకైతే ట్రాన్స్ఫర్ అయితే అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా అయితే. నా ఎక్స్ప్లెనేషన్ అయితే బాగుంటుంది కదా, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి కంపల్సరీ. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా షేర్ చేయండి, ఎవరికైనా వాళ్ళకి తెలియదు కదా మీరు చూస్తున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఐ లవ్ యూ ఆల్.